హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే ప్రిపేర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్స్కి, బట్ మెయిన్ ఏపీఎస్సి గ్రూప్ 2కి. సో ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ అనేది ఉంది కదా. సో ఈ ఇండియన్ హిస్టరీలోని టాపిక్స్ ఎలా చదివితే ఇందులో నుంచి మనకి మార్క్స్ అనేవి పోకుండా ఉంటాయి. ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ని ఏ విధంగా చదవాలి, ఎంతవరకు చదవాలి, అందులో ఆ టాపిక్లు ఏవి ఇంకా ముఖ్యంగా మనం వదలకుండా చదవాల్సిన టాపిక్స్ ఏవి అనేది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. సో ఫస్ట్ లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెడదాం. సో ఏంటంటే ఇది భారతదేశ చరిత్ర అండి. సో ప్రాచీన భారతదేశ చరిత్రలోని సింధు నాగరికత, వేద నాగరికత ఇవి ఉన్నాయి కదా. సో ఇందులో ప్రతిదీ సింధు నాగరికతలో ఏంటంటే నగరాలు, సమాజం, ఓకేనా, సింధు నాగరికత, క్షీణత, ఇదంతా మొత్తం ఇంపార్టెంటే. సో ఏదో ఒక టాపిక్, ఇందులో ఏ టాపిక్ చదవాలి, మెయిన్ బిట్స్ అనేవి ఎక్కువగా ఏ టాపిక్ని, ఇందులోని సబ్ టాపిక్స్లో ఏ టాపిక్స్ నుంచి మనల్ని అడుగుతున్నాడో రిపీటెడ్గా అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తానండి, ఓకేనా. సో ఇందులో ఏ టాపిక్ తీసుకుందాం, మౌర్యులు తీసుకుందామండి, ఓకేనా. సో మౌర్యులు 112 ఉచ్చం. సో మౌర్యులు అనే టాపిక్ ఉంది కదండి ఇక్కడ. సో ఈ మౌర్యులు అనే టాపిక్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లోని ఇండియన్ హిస్టరీలో మనకి సిలబస్లో అయితే మెన్షన్ చేశాడు కదా. సో ఈ టాపిక్ ఇప్పుడు ప్రస్తుతం సపోజ్ ఉంది. సో ఈ టాపిక్ని ఎలా చదవాలి, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోకుండా మనం చదవాల్సిన సబ్ టాపిక్స్ ఏంటి, ఇందులో మినిమం 100లో 80% బిట్స్ వచ్చే సబ్ టాపిక్స్ ఏంటి, ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి, ఒకవేళ ఈ టాపిక్ నేను అడిగితే బిట్ ఈ టాపిక్స్ నుంచి కంపల్సరీగా ఇస్తాడు అనే సబ్ టాపిక్స్ ఏంటో మనం ఈరోజు అయితే తెలుసుకుందాం, ఓకేనా. సో మౌర్యులు క్రీస్తుపూర్వం 320 నుంచి క్రీస్తుపూర్వం 187 వరకు, ఓకేనా. సో మౌర్యుల గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఇది తెలుసుకోండి. ఎందుకంటే పేపర్ సింపుల్గా ఉన్నప్పుడు బేసిక్లోనే అడుగుతాడు, అర్థమవుతుందా, సింపుల్గా అడిగేస్తాడు, ఓకేనా. సో మౌర్య రాజ్య స్థాపకుడు ఎవరు అని అడిగితే చంద్రగుప్త మౌర్యుడు. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది ఖచ్చితంగా తెలియాలి దీని మీద, ఓకేనా. సో చదవాలి ప్రతిదీ. ఒక టాపిక్ మనకు మెన్షన్ చేశాడంటే మనకు బిట్టుపోకుండా ఉండాలంటే మనం ప్రతిదీ చదవాలండి. ఫస్ట్ చెప్తున్నాను, ఇది స్కిప్ చెయ్యండి అని చెప్పను. ఆ టాపిక్ అందులో ఖచ్చితంగా పేరుతో సహా సిలబస్ మనకు మెన్షన్ చేసినప్పుడు మౌర్యులు అనే టాపిక్ మొదటి నుంచి లాస్ట్ వరకు అయితే చదవాలి. సో అందులో మనం మర్చిపోకుండా ఎక్కువసార్లు రిపీట్ చేయాల్సిన సబ్ టాపిక్స్ ఏంటో నేను చెప్తాను, ఓకేనా. ఎందుకంటే అందులో నుంచి బిట్లు అడిగే అవకాశాలని ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి, ఓకేనా. మొదలు పెడదాం. గ్రంథాల గురించి చూడండి, ఓకేనా. ఫస్ట్ గ్రంథాల గురించి చూడండి. మౌర్య చరిత్రకు సంబంధించిన ఆధారాలు, దాని గురించి రాసిన గ్రంథాలు, అందులో ముఖ్యంగా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం గురించి అయితే చూడండి, వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ గ్రంథాలు చదవండి. గ్రంథాలన్నీ చదివాక రాజుల దగ్గరికి రండి. రాజులు, ఇందులో ఉన్న ముఖ్యమైన రాజులు ఎవరు, సో మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల గురించి అయితే తెలుసుకోండి. అందులో ముఖ్యంగా అశోకుడు, అలాగే చంద్రగుప్తుడు, బింబిసారుడు. సో ఉంటారు కదా, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటో చూడండి. చూసాక మనకి ఇంకా ఇంపార్టెంట్ అయిన దానికి వద్దాం ఇప్పుడు. అంటే బిట్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు. ఈ టాపిక్ నుంచి ఒకవేళ బిట్ రే చేసినప్పుడు ఖచ్చితంగా అడిగే టాపిక్ సబ్ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్లో ఏంటంటే మౌర్యుల పాలన అండి, మౌర్యుల పాలన నుండి అడుగుతాడు అనమాట, ఓకేనా. సో మౌర్యుల కాలం నాటి పాలన ఏ విధంగా ఉంది, ఓకేనా. సో మౌర్యుల పాలన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా మౌర్యుల పాలన నిర్మాణం ఎలా చేశారు, ఓకేనా. సో ఇలా చెయ్యండి, ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏది వదలకండి, ఏది అడుగుతాడో తెలియదు. కానీ పేపర్ అనేది కొంచెం క్లిష్టంగా ఉన్నప్పుడు ఎక్కువ వీటి నుంచే వస్తాయండి, ఓకేనా. మంత్రి పరిషత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిందటిసారి ప్రిలిమ్స్లో అడిగాడండి. తూనికలు, కొలతలు అధికారి ఎవరు అని అడిగాడు మౌర్యులను, గుర్తుందో లేదో చూడండి. అడిగాడు తూనికల కొలతల అధికారి గురించి అడిగాడు, ఏమంటారనేసి అడిగాడు. తులమన అధ్యక్ష,
ఓకేనా. సో బిట్ అడిగాడండి, వచ్చింది. సో సైన్యం గురించి, అలాగే న్యాయ పాలన గురించి, ఓకేనా. అలాగే ఆర్థిక పరిస్థితులు, మెయిన్ ఆర్థిక పరిస్థితులు చదవండి. మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు చూడాలి, ఓకేనా, ఈ సబ్ టాపిక్స్లోనే. నెక్స్ట్ అశోకుని శాసనాలు చూడండి, వెరీ ఇంపార్టెంట్. అశోకుని శాసనాలు చూడండి, ఓకేనా. అశోకుని శాసనాల తర్వాత మౌర్యుల మత పరిస్థితులు చూడండి. మౌర్యుల మత పరిస్థితులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టాపిక్ అయినా అందులోని మౌర్యులు, గుప్తులు ఎవరైనా సరే వాళ్ళ తాలూకు మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. ఎందుకంటే బిట్ అంటూ రేస్ చేస్తే 100లో 80% వీటి నుంచే ఇస్తాడు. సో ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో అందుకే చెప్తున్నాను. అలాగే మౌర్యుల యొక్క సాంస్కృతిక సేవలు కూడా చూడండి. వాళ్ళ శిల్పాలు, ఓకేనా, వాళ్ళ స్తూపాలు, గుహలు ఏంటి అని చూడండి. సో వాళ్ళు కట్టిన ఆలయాలు ఏంటి, ఓకేనా. సో అలా చూడండి. ఆ తర్వాత ఏదైనా సరే రాజ్యం పతనానికి ఏంటి కారణం అని కూడా అడుగుతాడనమాట. సో ఆ పతనానికి తాలూకు ముఖ్య కారణాలు కూడా చూడండి. సో ఇలా ఏ టాపిక్ అయినా చదువుతూ ఉంటే అంటే ఏంటి, మత పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఓకేనా. ఆర్థిక పరిస్థితులు ఇవే ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు. అర్థమవుతుందా, మౌర్యుల పాలన ఏ విధంగా ఉండేది అనేది. సో ఈ విధంగా ఏ టాపిక్ అయితే మీరు కంప్లీటెడ్గా చదవాలండి. అలాగే ఇది చదవాలి, అది చదవకూడదు అనమాట. బట్ మెయిన్ అది అనేది ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మనకి గుర్తుండాలన్నమాట. సో గుర్తుండాలి, అందులో నుంచి ఎక్కువ అడుగుతాడనమాట. సో బేసిక్ అంటే సింపుల్గా అడగకుండా కొంచెం కష్టంగా అడగాలనుకుంటే ఆ మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, పాలన నుండే వస్తుంది బిట్, ఓకేనా. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చెక్ చేసుకోండి, మీకే తెలిసిపోద్ది. సో ఇది ఈ వీడియోలో నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ అనేవి మీకోసం నేను మన ఛానల్ ద్వారా చేస్తూ ఉంటాను, ఓకేనా యాస్పిరెంట్స్. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో సమయం ఉంది, కంగారు పడకండి, కొంచెం నింపాదిగా నిదానంగా ప్రధానంగా చదవండి, ఓకేనా. సో అందరికీ ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి, బాగా చదవండి, ఓకేనా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.